ఏదైతే మన జానీ మాస్టర్ గురించి ఆమె కొద్దిగా ఫేమస్ అయింది. ఏందంటే కొన్ని కేసులు జరగడం వల్ల అట్లా ఫేమస్ అయింది. సరే ఏది సినిమాలో అవకాశం ఇవ్వలేదు కాబట్టి సో బిగ్ బాస్ అవకాశం ఇచ్చిండ్రు. బిగ్ బాస్ బిగ్ బాస్కి ఆమెని సెలెక్ట్ చేసిండ్రు. సో సంతోషపడాలి ఇంకా అమ్మాయి. సరే ఏదో ఒకటి సినిమాలో అవకాశం ఇవ్వాలి కదా. సో ఇక్కడ వచ్చి అయినా నిరూపిస్తుంది అంటే ఏం లేదు ఇక్కడ గిట్ట. సో ఆమె ఎలిమినేట్ చేసేసారు. అంటే ఏం ఎంటర్టైన్ లేదు, ఏం లేదు. అసలు బిగ్ బాసా కాదా అనిపిస్తుంది నాకు, అట్లుంది. నచ్చలేదు. కాకపోతే అగ్ని పరీక్షలో ఏదైతే పెట్టినరో కొంతమందిని సెలెక్ట్ చేయరనుకున్నా. అసలు అగ్ని పరీక్షనే ఫెయిల్ అనుకున్నా. కాకపోతే కొంతమందిని కంటెస్టెంట్స్ని తీసుకొని బిగ్ బాస్లో పెట్టినరు. గుండు అతను స్పెషల్గా చెప్పాలంటే అరగుండు చేసుకొని సో ఆయన చాలా బిగ్ బాస్లో గిట బాగా ఎంటర్టైన్ చేయడం కానీ అందరినీ సమాధానం గుండంకుల్ది ఒక సమాధానం అయితే రాయితో కొట్టినట్లుంది. సో అట్లా ఇచ్చేస్తుండు. సో గుండంకుల్ని సెలెక్ట్ చేసి చాలా హ్యాపీగా ఉంది. ఏమన్నా నేనైతే బిగ్ బాస్ కొద్దిగా చూస్తున్నా. సో అంత చూడట్లేను. ఒకటి ఏంటంటే గుండంకుల్ బాగా మంచిగా ఆడుతున్నాడు. సో అనుకోవచ్చు ఈసారి సార్ ఇంకా గుండంకుల్కి అందులో డౌట్ ఏముందమ్మా. ఇంకెవరు మంచిగా ఆడతలేరా? తనుజ కానీ సంజన కానీ లేదు, అంత అనిపించట్లేదు నాకైతే. సో గుండంకుల్ కప్పు కొట్టబోతుండే ఈసారి, రాసి పెట్టుకోండి. అదే కదా జెన్యున్గా ఆడారు, కంప్లీట్ ఎక్కువ వస్తున్నాయి. సో ఆయన అడిగిన దానికి సమాధానం రాయితో కొట్టినట్లు ముఖం మీద కొడుతుండు. సో అందు గురించి ఆయనకు నెగిటివిటీ కొద్దిగా బాగా ఓట్స్ చేస్తారు. మాలాంటి వాళ్ళు అప్పుడప్పుడు చూసేవాళ్ళు వేయాలి కంపల్సరీ. ఆయనను గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను.